గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి సంవత్సరం జనవరిలో సంక్రాంతి సంబరాలు చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా మరి నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మన గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని చాలా పకడ్బందీగా విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం దానిలో భాగంగా ఈరోజు దానికి గౌరవ ఎమ్మెల్యే గారు మొదలయ్యారు. వారు కొన్ని సలహాలు సూచనలు చేశారు. 3 రోజులు జరిగే ప్రోగ్రామ్స్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తే బాగుంటుంది, దానికి వచ్చిన అరేంజ్మెంట్స్, తర్వాత ఫండ్ రైజింగ్ ఇవన్నీ కూడా డిస్కషన్లో వచ్చాయి. ఈ యొక్క సూచనల సలహాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇంకా ఈరోజు సాయంత్రానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవటం, దానికి సంబంధించి ఎవరైతే కళాకారులు లేకపోతే అరేంజ్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి సంబంధించి కూడా 2-3 డేస్లోనే ఫైనల్ అరేంజ్మెంట్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో వీళ్ళు ముఖ్యంగా మేము అనుకుంటున్నది ఏంటంటే, ఇప్పటి వరకు ఎన్టీఆర్ స్టేడియంలో 2004 నుంచి స్టార్ట్ అయిన యాక్టివిటీ ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా జరగని రీతిలో అంటే అంత విజయవంతంగా చేయాలనేది ఈ సంవత్సరం ప్లానింగ్ చేసుకుంటాం. కాబట్టి దీనిలో పత్రికాముఖంగా కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రణాళికని మేము అనౌన్స్ చేస్తాం. దానికి ప్రజలందరూ కూడా సంసిద్ధమై గుంటూరు నగరపాలక సంస్థ ప్రజలు ఈ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో కమిషనర్ గారు, మేయర్ గారు, ఇతర సిబ్బంది, అదేవిధంగా పెద్దలు అందరూ కూడా ఈరోజు సమావేశమయ్యి రేపు రానున్న సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుకోవాలి అనే ఒక కార్యాచరణను రూపొందించే ప్రయత్నంలో అందరం కూడా సమావేశం అవ్వడం జరిగింది. అయితే మునుపెన్నడూ జరగని రీతిలో ఈ సంక్రాంతి సంబరాలు ఈ సంవత్సరం జరుపుకోవాలి. ఎన్డీఏ కూటమి ఏర్పడింది. మొట్టమొదటి ఎమ్మెల్యేగా నేను వచ్చాను. సో ఈసారి ఈ యొక్క సంబరాలు అంబరాన్ని అంటాలి అనే విధంగా అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నో రకాలైన ఈవెంట్స్తో 5,000 మంది దాకా ఈ పండుగ రోజు ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా రావడం అనేది ఆనవాయితీ. సంక్రాంతి అనేది స్వగ్రామాల్లో జరుపుకునే ఒక పెద్ద పండగ. సో ఈ పండగకి అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఈ యొక్క సంబరాన్ని మేము ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాము. ఎక్కడ కూడా అసౌకర్యానికి తావు లేకుండా ఈ యొక్క సంబరాన్ని ఏర్పాటు చేసుకొని అందరము ఆనందమయంగా ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము. 4 రోజుల పాటు ముగ్గులతో మొదలయ్యి ఇటు గాలిపటాలు, అదేవిధంగా ఎన్నో రకాలైన కార్యక్రమాలతో ముగింపుగా అయిపోయే ఈ యొక్క సంక్రాంతి సంబరాన్ని ప్రతిరోజు ఏ కార్యక్రమాలు ఉండాలి అని చెప్పి చాలా విశదీకరంగా దాన్ని లిస్ట్ అవుట్ చేసుకొని ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నాము. దీనికి ప్రజల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి, అదేవిధంగా సిబ్బంది దగ్గర నుంచి కూడా నిధుల పరంగా కానివ్వండి, అదేవిధంగా ఇతరత్ర సహాయ సహకారాలు కూడా కానివ్వండి అందరివి ఉండాలి. చాలా విజయవంతంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ సంక్రాంతి సంబరాలు మునుపెన్నడూ జరగలేదు ఔరా అనిపించేలా చేసుకోవాలి అన్నది మాత్రం మా యొక్క ఆకాంక్ష. ఇది నెరవేరుతుంది అని చెప్పి కోరుతున్నాను.